హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి. ఇది వచ్చేసి ఫిబ్రవరి 14th అంటే నిన్న ఈవినింగ్ నేను తీసాను. సో అంటే ఇంట్లో ఉన్న డెకరేషన్స్తోనే నేను ఇలా టీపాయ్ మీద పెట్టి కొంచెం చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. సో మా వ్యాలంటైన్స్ డే నేను ఇలా సింపుల్గా జరుపుకున్నాను. సో మేము ఎలా జరుపుకున్నాము ఏంటి అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అదే పనికైతే తీసుకోలేదు. ఒక్కొక్కసారి తను 14th కానీ అంటే ఫిబ్రవరి 14th కానీ, తర్వాత నా బర్త్డేకి కానీ, తర్వాత యానివర్సరీ కానీ ఇలా ఇద్దరము గిఫ్ట్లు ఇచ్చుకున్నటివి. అందుకు నేను మా ఇంట్లో షోకేస్ ఉంది, అలా నేను కొన్ని ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ అని నేను పెట్టుకుంటూ ఉంటాను. సో మనకి ఇయర్ అంతా కలిపి ఫిబ్రవరి 14th, నెక్స్ట్ యానివర్సరీ, నెక్స్ట్ తన బర్త్డే, నా బర్త్డే. సో ఇయర్లీ ఇలా 4 సెలబ్రేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో నేను ఇలా చిన్నగా సింపుల్గా అయితే జరుపుకుంటూ ఉంటాను. బట్ నేను నిన్న ఈవినింగ్ చేసేది అయితే తన ముందరే చేశాను. ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకుందాము అంటే సో తను కూడా కొన్ని నాకు ఇక్కడ పెట్టించారనమాట. సో ఇలా ఇద్దరము అయితే కలిసి ఇలా చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి నా గిఫ్ట్. నేను తనకి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. వీడియోనే బాగుందా సర్ప్రైజ్? హ్యాండ్సమ్. ఓపెన్ చేసి చూపించండి. సర్ప్రైజ్ అవ్వు. గిఫ్ట్ ప్యాక్ చేసింది నేనే. కవర్ తెచ్చి గిఫ్ట్ ప్యాక్ చేసింది నేనే. ఓపెన్ చేయాలి. ఏ రవి ప్లీజ్ కళ్ళు తెరవద్దు, ప్రామిస్. సర్ప్రైజ్ అవ్వాలా నువ్వు? చెప్తా ఓపెన్ చేయి. కింద తీసే కూర్చుంటే నువ్వు మాటికి లేస్తా ఉన్నావు అనమాట. అందుకే దాంట్లో కూర్చోబెట్టి సిటీ అయిపోతావు నువ్వు. అందుకున్నా ఇట్లా చూపించు, రివర్స్ చూపించు. అర్థం కాలే. నీకు చపాతీలు ఇష్టం కదా, అందుకే దాంట్లో ఏం చేస్తా చూపించేస్తా. నీకు స్టోరీ చెప్పాలి. ఇది ఓపెన్ చేశాక చెప్తా. అంటే సర్ప్రైజ్ ఏదైనా కింద ఓపెన్ చేయొద్దు. పేరుకి తినకి నెక్స్ట్ వన్ లాగు. ఓపెన్ చేయి. వావ్ నైస్. సరే నెక్స్ట్ వన్. సరే కమ్స్కో ఓపెన్ చేయి. ఓపెన్ చేయి.
సేవా టోటల్ ఓపెన్ చేయి. క్లాస్ అసలు ఇంకేంటి అంటే ఇది ఇట్లాంటివి ఎందుకు ప్లాన్ చేసినానంటే గిఫ్ట్ ఇస్తా అంటే ప్రతిసారి నిండిపోతున్నాయి ఇవన్నీ. అందుకు తినకి కొనాలా అంటున్నాడు. అదేంటే ఇంకో మీద కొని ఇస్తే సరిపోతుంది అనేసి నచ్చుద్దా వీడియో ఫోటో అంటే అవ్వదు కదా అనేసి నేను నా మొబైల్లో ట్రైపాడ్ పెట్టి నేను వీడియో స్టార్ట్ చేశాను. బట్ రవి హెడ్ అయితే సగం కనిపిస్తుంది, సగం కనిపించట్లేదు. నేను వీడియో అంతా చూస్తే తన హెడ్ ఐస్ వరకే ఉంది. సో ఏం చేద్దాం, తప్పదు కదా. నేనేమంటున్నానంటే విను, నాకు ఈ టీషర్ట్ చూసినప్పుడు వంశీ టీషర్ట్ గుర్తొచ్చింది. వంశీ తెచ్చుకుంటే నువ్వు తెచ్చినావు అన్నట్టు అనిపించింది. ఇక్కడ చూడండి, మా హస్బెండ్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తే అన్నీ మా ఇంట్లో బొమ్మలన్నీ నిండిపోతున్నాయి. ఇవన్నీ ఇవే టీ షర్ట్స్ బాగుంటాయి అనే ఒపీనియన్తో తీసుకున్నాను. ఎలా ఉంది అనేది కామెంట్. ఇంకో టీ షర్టు ఎలా ఉంది అనేది చూడండి మీరు. ఇది కూడా ఇంకో టీ షర్ట్. ఎలా ఉంది, మా హస్బెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఇది తనకి టీ షర్ట్ తో పాటు ఫస్ట్ ఇది ఇచ్చాను కదా, అంటే ఫస్ట్ ఇది చూసి షాక్ అవుతాడు, ఏంది ఇది ఇలా ఇచ్చింది అనేసి అనుకుంటాడని స్టార్టింగ్ లో ఇది పెట్టాను. సో ఇది మొన్ననే వచ్చింది రీసెంట్ గా, చపాతీ చేస్తున్నప్పుడు కింద మ్యాట్ లాగా వేసుకునేది కాబట్టి తను ఏదో ఇచ్చిందని ఎక్స్పెక్టేషన్ అనుకున్నాడు. బట్ ఇది ఓపెన్ చేయగానే ఏంటిది అని అడిగినాడు. అందుకే ఇది క్యాజువల్ గా పెట్టాను, ఫన్నీగా. నెక్స్ట్ వచ్చేసి నా టీ షర్ట్ మా హస్బెండ్ ఇచ్చారు. అజియోలో ఒకసారి మింత్రాలో దేంట్లో తీసుకున్నాడంట, నేను కార్ట్లో యాడ్ చేశాను అనేసి తను నాకు తెలియకుండా తను తీసుకున్నాడు. అందుకు ఈరోజు ఇవాళ ఇచ్చాడు. నేను తనకి ఇంట్లో చాలా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి కదా అని, అందుకు నేనేమనుకున్నాను, సరే టీ షర్ట్స్ ఇస్తేనే మంచిది కదా అనేసి ఆ ఒపీనియన్తో నేను తనకు తెలియకుండా కొంచెం మంచి టీ షర్ట్స్ మిగతాలు అయితే నేను ఆర్డర్ చేశాను, ఒక 3 టీ షర్ట్స్. సో ఇవాళ అయితే తనకు తెలియకుండా నేను టీ షర్ట్స్ ఇచ్చాను, తను నాకు తెలియకుండా తను సర్ప్రైజ్ చేశాడు. మా వ్యాలంటైన్స్ డే ఇలా జరుపుకున్నాము. సో మా వ్యాలంటైన్స్ డే ఎలా జరుపుకున్నాము ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. సో ఇవన్నీ వచ్చేసి యానివర్సరీ, బర్త్డే, ఇది మా హస్బెండ్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి. ఇది గిఫ్ట్గా స్టోన్ అన్నమాట. చూడండి, స్టోను చాలా బాగుంది, క్యూట్గా మార్బల్ది. సో ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్. మూడు దీంట్లో పెట్టు. అలా ఒకసారి నీకే తెప్పిస్తాను. బీట్రూట్ టైప్ కలర్లో చేసినాం. ఇది చాక్లెట్ కలరు, ఇది నార్మల్ బ్రెడ్ లాగా. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్రొద్దుటూర్ల అమ్మకుట్టి.